ప్రభునందు ప్రియమైన జేహోజీర్ లోతున్న స్పిరిచువల్ ప్రేయర్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది నిన్నక ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్తయి సువార్త 1:22 ధ్యానించుకుందాం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరు నాకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థము. చిన్న ప్రేయర్ చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 సర్వభూలోకమును సృజించి దానిని నీతితోనూ న్యాయంతోనూ పరిపాలించుచు కొన్ని ఆడబడుచున్న మా ఘనమైన యేసయ్య, మీ ఘనమైన పాదములకు లెక్కించలేని వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. సర్వశక్తి గల దేవుడుగా మీరున్నారు తండ్రి. ఏమి ఇచ్చినా కూడా మీరు తీర్చలేం ప్రభా. వాక్యం వినిచిన ప్రతి ఒక్క బిడ్డను 100 దీవించి ఆశీర్వదించండి తండ్రి. యేసయ్య తండ్రి, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటారని మా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి పెడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, మరొకసారి నా హృదయ వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ యేసుప్రభు గారు యొక్క పుట్టుక, ఆయన జన్మ యొక్క విశేషం ఏంటంటే యేసుప్రభు గారి పుట్టుక గురించి అక్కడ దేవదూత చెప్తుందండి. ఇదిగో కన్యక గర్భవతి ఒక కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలుకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థము. నా ప్రియమైన సహోదరులరా, ఇశ్రాయేల్ ప్రజలు ఆనాడు ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఏమండి, ఎన్నో శ్రమలు ఇరుకులు ఇబ్బందుల మధ్య ఉన్నప్పుడు, మనం కూడా ఎంతో పాపంతో నలిగిపోతున్నప్పుడు, పాపానికి ప్రాయశ్చిత్తం అనేది లేని సందర్భంలో, ఏమండి, అస్తమాను కూడా మన పూర్వీకులు బలులు దహన బలులు అర్పించుకుంటూ ఉండేవారండి. పాప పరిహారార్థ బలి అర్పించుకుంటూ ఉండేవారు. అయినప్పటికీ కూడా వారికి శాంతి సమాధానం అనేది లేని సందర్భంలో, ఏమండి, దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపించడానికి ఆయన నిశ్చయించుకున్నాడండి. నిశ్చయించుకున్నప్పుడు మరియమ్మ గారి దగ్గరికి, యేసేపు గారి దగ్గరికి దేవదూత పంపబడిందండి. ఆ దేవదూత చెప్తుందనమాట. మరియమ్మ గారి దగ్గరికి, యేసేపు గారి దగ్గరికి దేవదూత పంపబడినప్పుడు ఆ దేవదూత చెప్తున్న మాటలండి. ఇదిగో కన్యక గర్భవతి ఒక కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలును పేరుకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థము. నా ప్రియమైన సహోదరులారా, మనం ఈ యొక్క జీవితంలో మనం అనేకమైన శ్రమలు ఇరుకులు ఇబ్బందులు, ఏమంటే శాంతి సమాధానం లేని బ్రతుకు మనం బ్రతుకుతున్నామండి. ఈ బ్రతుకుతున్న సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు మనకి రక్షకుడిగా ఈ లోకానికి ఉద్భవించడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరులారా, అందుకే మనం ఏంటంటే ఈ క్రిస్మస్ రోజుల్లో మనం సంతోషంగా చక్కగా దేవుడిని ఆరాధించడం చాలా మంచిదండి. అయితే ప్రపంచమంతా చూడండి, ప్రపంచమంతా కూడా ఈ యొక్క క్రిస్మస్ మాసంలోనే ఎక్కువగా షాపులన్నీ చాలా కళకళలాడుతూ ఉంటాయండి. తర్వాత షాపుల ఓనర్స్ కూడా ఎక్కువ రాబడి వచ్చేది ఈ క్రిస్మస్ నెలలోనండి. ప్రపంచం అంతా ఎంతో కొనుగోలు చేస్తూ ఉంటారండి. అన్నీ కూడా బంగారం, ప్రతి ఒక్క మార్కెట్ ప్రతిదీ కూడా బంగారం కావచ్చు, వస్తువులు కావచ్చు, ఆభరణాలు కావచ్చు, ఏమంటే వస్త్రాలు కావచ్చు, గిఫ్ట్ ఐటమ్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు. నా ప్రియమైన సహోదరులారా, A to Z మొత్తం అన్నీ కూడా ఎంతో చక్కగా అమ్ముడైపోవడం, వ్యాపారులందరూ ఎంతో సంతోషంగా ఉండడం మనం చూస్తున్నాం. ఆ కొనుక్కున్న దాన్ని బట్టి మనం కూడా సంతోషించడం మనం చూస్తున్నాం. కేవలం ఇదంతా ఎవరి కొరకు జరిగిందండి? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి కొరకే. అయితే నా ప్రియమైన సహోదరులారా, ఆయన ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరము దేవుడు మనకి తోడని అర్థము. నా ప్రియమైన సహోదరులారా, అయితే మనం ఇంకా పాపంలో నిలిచి ఉండి అస్తమానం ఏదో ఒక బాధ వేదన శోధన రోదనతో మనం కాలం గడుపుతూ ఉంటున్నామండి. కానీ కరెక్ట్గా మనం యేసుక్రీస్తు ప్రభు వారిని అర్థం చేసుకుని ఈ సువార్తని విని, ఏమండి, మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడి మన పాపాలు విడిచిపెడతామో మనం అప్పుడు స్వతంత్రులుగా ఉంటామంటండి. నా ప్రియమైన సహోదరులారా, స్వతంత్రులుగా ఉంటాము, సమాధానంగా ఉంటాం. దేవుడు మన హృదయంలోకి ఎప్పుడైతే వస్తారో అప్పుడు మనకు శాంతి సమాధానం అనేది దొరుకుతుందండి. నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ చూడండి, యోబు భక్తుడు, ఆయనకి ఎన్నో శ్రమలు వచ్చినప్పుడు సాతాను ద్వారా ఎన్నో శ్రమలు కలిగినాయి అనమాట అండి. అయితే నా ప్రియమైన సహోదరులారా, యోబు తన భార్య తన స్నేహితులు కూడా వచ్చి, ఏంటి నువ్వు ఇంత భయంకరమైన వేదన అనుభవిస్తున్నావేంటి, వెంటనే నువ్వు దేవుని దూషించి చనిపోవని తన భార్య చెప్తుంది. తన సహోదరులు తన యొక్క స్నేహితులు కూడా చెప్తున్నారు. అయితే ఒక స్నేహితుడు వచ్చి అంటున్నాడు అనమాట, వాదారుస్తున్నాడు యోబుని. నా ప్రియమైన సహోదరులు, యోబు కొన్ని సందర్భాల్లో వాళ్ళందరూ విసిగించినప్పుడు కొన్నిసార్లు అతను యోబు కొన్నిసార్లు నిరాశపడుతూ ఉండేవాడండి. అప్పుడు ఆ యొక్క తన స్నేహితుడైన ఒక అతను వచ్చి అంటున్నాడు అనమాట, యోబు, నీ దుర్దశ, యోబు గ్రంథము 11:16-17 వచనాలండి. నా ప్రియమైన సోదరులారా, నీవు దుర్దశను నీవు మర్చిపోతావు. నీకు కలిగిన ఈ చీకటి అరుణోదయ కాంతి వల్లే ఎంతో సంతోషంగా ఉంటుంది.
అని చెప్తున్నాడండి నా ప్రియమైన సోదరులారా. ఈ దుర్దశను చాలా త్వరగా మర్చిపోతావు, ఈ యొక్క విచారం త్వరగా మర్చిపోతావు, ఈ వ్యాధి త్వరగా నీకు మర్చిపోతావు, ఈ వ్యాధి త్వరగా నయమైపోతుంది నీకు. నువ్వు చాలా సంతోషంగా ఉంటావు. ఇప్పుడు చీకటిగా ఉన్న నీ జీవితం ఎంతో సంతోషకరంగా, అరుణోదయ సూర్యకాంతి ఏ విధంగా అయితే చాలా ప్రకాశవంతంగా స్టార్ట్ అవుతుందో ఆ విధంగా నీ యొక్క దినము స్టార్ట్ అవుతుంది. ఆ విధంగా నువ్వు డబల్గా దేవుని చేత నువ్వు ఆశీర్వదింపబడతావు. అందుకే నువ్వేమీ కూడా భయపడవలసిన పని లేదని ఆ యొక్క స్నేహితుడు బలపరుస్తున్నాడండి నా ప్రియమైన యోబు గారిని. అట్టి రీతిగా మనం వాక్యం చేత మనం బలపరచబడాలండి నా ప్రియమైన సోదరులారా. ఎప్పుడు కూడా వాక్యం వినేవారిగా ఉంటున్నాం, ఎవరికి చెప్పకుండా. కొన్నిసార్లు మనం ఆ విధంగా ఉంటున్నామండి, కానీ తప్పకుండా మనం ఈ వాక్యాన్ని అనేక మందికి చాటి చెప్పేవారుగా ఉండాలండి. ఆయన అంటున్నాడు, ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థము. ఎప్పుడైతే మనం దేవుని కలిగి ఉన్నామో అప్పుడు దేవుడు మనకి ఎప్పుడు కూడా తోడుగానే ఉంటాడండి. శ్రమల్లో, కష్టాల్లో, కన్నీటితో, ఇరుగుల్లో, ఇబ్బందుల్లో, అన్ని విషయాలు కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అప్పుడు అలాంటప్పుడు మనం ఏ యొక్క సందేహం పడవలసిన పని లేదు, నిత్య సంతోషం మనతో ఉంటుందండి నా ప్రియమైన సోదరులారా. అలాగే దేవదూత కూడా చూడండి, అక్కడ యోహాను గారు పుట్టినప్పుడు జకరియా గారితో చెప్తుంది. జకరియా గారు అంటున్నాడు, నేను చాలా ముసలివాడిని అయిపోయాను, నా భార్య కూడా చాలా వృద్ధురాలైపోయింది, నాకు ఇలా సాధ్యమవుతుందని అన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు. ఈ యొక్క దేవుడు ఈ దేవదూత ద్వారా చెప్పబడింది అనమాట అండి. దేవదూత ఏం చెప్తుందంటే, నీ కుమారుడు పుట్టినందువల్ల అనేకులు సంతోషిస్తారని చెప్పింది నా ప్రియమైన సోదరులారా. యోహాను గారు పుట్టినందువల్ల అనేకులు సంతోషిస్తారని చెప్పింది. అయితే నిజంగానే యోహాను గారు పుట్టినప్పుడు ఏమండి, ఆయన పుట్టిన తర్వాత అనేక మందికి బాప్తిసాలు ఇవ్వడం మనం చూస్తాం. ఎంతో డేర్ అండ్ డాషింగ్గా ఆయన సువార్తను ప్రకటించారండి. ప్రకటించి ఏమండి అనేక భయంకరమైన ఆ యొక్క హేరోతు దగ్గర ఆయన ఉన్నాడు. ఆ టైంలో ఆయన ఉన్నప్పుడు కూడా చాలా ధైర్యంగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడండి. ప్రకటించి అనేక మందికి బాప్తిసాలు ఇవ్వడం చూస్తున్నాం. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా బాప్తిసం ఇవ్వడం మనం చూస్తున్నాం నా ప్రియమైన సోదరులారా. అందుకే దేవదూత ఏం చెప్తుందంటే, నీ బిడ్డ పుట్టినందువల్ల అనేకులు సంతోషిస్తారని చెప్తుంది. తర్వాత ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినందువల్ల లోకమే సంతోషించిందండి. యోహాను గారు పుట్టినప్పుడు అనేకులు సంతోషించారు, చాలా వెల్ అండ్ గుడ్ అండి. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినందువల్ల లోకమంతా సంతోషము. ఇదిగో సర్వలోక మానవులకి శుభవార్త నేను తెలియజేస్తున్నాను, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు ఏమండి అని దేవదూత చెప్తుంది. ఏమండి సర్వలోక ప్రజల యొక్క పాపం ఆయన మీద వేసుకోవడానికి, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించడానికి ఏమండి ఆయన వచ్చి ఆయన ఇమ్మానుయేలు పేరున్న భాషాంతరం దేవుడు మనకు తోడని అర్థంగా ఆయన మనకు తోడుగా ఉన్నాడు. అందుకే ఆయన మన కొరకు వచ్చాడు. తాను కంప్లీట్గా తన యొక్క రక్షణ కార్యాన్ని అంతా కూడా కంప్లీట్గా ఫుల్ఫిల్ చేస్తాడండి నా ప్రియమైన సోదరులారా. అందుకే మనం ఎప్పుడు కూడా ఆయన వచ్చిన కారణం, ఆయన మన కొరకు జీవించి ఎన్నో ఇబ్బందులు పడి, ఎన్నో ఇబ్బందులు, శోధనలు ఏమండి కొన్ని భయంకరమైన శిలువమరణం, శాపభరితమైన శిలువమరణం పొందుకుని ఆయన సమస్తము కంప్లీట్ చేసి తండ్రి దగ్గరికి వెళ్ళాడండి. ఆయన చెప్తున్నాడు, ఆయన హెవెన్ డోర్స్ అంటే ఓపెన్ చేసి ఉన్నాయంట. పరలోకం యొక్క ద్వారం ఓపెన్ చేసి వచ్చాడంటండి ఆయన. ఎవరైనా కనురెప్పపాట్లు మారతారేమో, మారి యొక్క రాజ్యంలో ప్రవేశిస్తారనేసి ఇప్పుడు కూడా పరలోకపు యొక్క ద్వారాలు తెరిచి ఉంటున్నాయంట నా ప్రియమైన సోదరులారా. అయితే చూడండి, 1 కొరింథీ రాసిన పత్రిక 15:52 చెప్తున్నారు, రెప్పపాటున మనం అందరం మారాలంట. రెప్పపాటున మనం అందరం మారతామంటండి. మారినప్పుడు దేవుని యొక్క రాజ్యంలో మనం చేరేవారిగా మనం ఉండాలన్నమాట. అయితే కొంతమంది అనుకుంటాం, ఇప్పుడు ఈ సమయం, ఈ వయసు చాలా చిన్న వయసు నాది, చాలా యవన స్టేజ్లో ఉన్నాను, చాలా ఆరోగ్యంగా ఉన్నాను, ఆరోగ్యం ఎంత పోయిన తర్వాత మంచాన పడ్డప్పుడు తండ్రి నాయన దేవుడా అనేసి అనుకుంటే మనం రక్షించబడిపోతామనేసి మాకు కొంతమంది ఆలోచన. చాలా తెలివైన వాళ్ళు ఆలోచిస్తారు. తర్వాత కొంతమంది రిటైర్డ్ అయిపోయిన తర్వాత దేవుని నమ్ముకుందాం, రిటైర్డ్ అయిపోయిన తర్వాత దేవుని సేవ చేద్దాం, ఇలా అనుకుంటారు కొంతమంది నా ప్రియమైన సోదరులారా. అయితే నేను ఇంకా లోకంలో అనుభవించవలసింది, సంతోషించవలసింది చాలా ఉంది. ఇదంతా అయిపోయిన తర్వాత దేవుని తెలుసుకుంది, దేవుని బాప్తిసం పొందుకుందాం అనేసి అనుకుంటారు నా ప్రియమైన సోదరులారా. అయితే అది చాలా భయంకరమైన పరిస్థితి అనమాట. ఇప్పుడు బాలుడిగా వచ్చిన ఆయన, ఇప్పుడు సమాధానకర్తగా వచ్చిన ఆయన నా ప్రియమైన సోదరులారా. ఆయన ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థము. తర్వాత ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త అధిపతి అని యెషయా గారు చెప్పాడు. అయితే ఈ సమాధానం కాదండి, ఇప్పుడు సెకండ్ కమింగ్లో ఎలా ఉంటుందంటే ఆయన గర్జించు సింహం వలె వస్తాడండి. ఆయన గర్జించు సింహం వలె వస్తాడు. అందుకే రెప్పపాటున మనం అందరం కూడా ఆయన దగ్గరికి వెళ్ళిపోతామండి. అంటే ఆ రెప్పపాటు అంటే అందుకే ఇప్పుడు మనకి ఈ రిటైర్మెంట్ స్టేజ్ వచ్చే వరకు, లేకపోతే మనకి సంతోషాలను అనుభవించేసే వరకు, పెళ్ళి అయిన తర్వాత ఏమండి
కొంతకాలం మనం అంత జీవితాన్ని జీవించేసిన తర్వాత అలా అని మనం హద్దులు పెట్టుకుంటే కనుక మన జీవితం అనేది భయంకరమైన నరకంలో పడిపోతామండి. ఆయన ఇప్పుడు సమాధానకర్తగా వచ్చాడు. దేవుడు మనకు తోడని మనం చక్కగా చెప్పుకునే పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ ఆయన సెకండ్ కమింగ్లో ఆయన చాలా కొదమ సింహం వల్లే వస్తాడండి. ఆయన చాలా కోపంగా వస్తాడు. వచ్చినప్పుడు ఆయన కోపానికి మనం ఎవరు నిలవగలరండి నా ప్రియమైన సోదరులారా? మనం ఎవరం కూడా ఆయన దగ్గర నిలిచే పరిస్థితి లేదండి. అందుకే ఇప్పుడే ప్రాణం ఉండగానే మనం ప్రభువుని తెలుసుకోవాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి నా ప్రియమైన సోదరులారా. దేవుడు మనకు తోడని ఇమ్మానుయేలుగా వచ్చిన ఆయన ఏమండి కొదమ సింహంగా దేవుడు మనకు తోడని చెప్తూ ఇమ్మానుయేలుగా వచ్చిన ఆయన కొదమ సింహంలే రాబోతున్నాడు. అందుకే కొరింథీ రాసిన పత్రికలో 15:52 చెప్పినట్టుగా రెప్పపాటున మనం అందరం మార్పు చెందుతాం. కడబోరం రోగగానే మ్రోగు శబ్దం ఇలా వినగానే వెంటనే మనం మార్పు చెందేవారుగా మనం ఉండాలి. అంటే నా ప్రియమైన సోదరులు ఇప్పుడే రక్షణ దినం ఏమండి. అందుకే ఈ రక్షణ దినాన్ని మనం పోగొట్టుకోకూడదు. ప్రభువుని మనం నోటితో ఒప్పుకుందామండి. అప్పుడు మనకు సమాధానకర్తగా ఆయన మనలో ఉంటారు. మన దుర్దశ అంతా కూడా సంతోషంగా అయిపోతుంది. ఇక యోబు గారు ఎంత శ్రమలు అనుభవించినా కూడా ఇప్పుడు కూడా చెడు మార్గం అనేది ఆయన జీవితంలోకి రానివ్వలేదండి. ఎప్పుడు కూడా మంచి మార్గంలో నడిచాడు. రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అట్టి రీతిగా మనం కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకునేలాగిన పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించుగాక. వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ క్రిస్మస్.